హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ 666 క్రియేషన్స్ స్వాగతం పలుకుతుంది. ఈరోజు మీతో ఓ విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. కానీ ఎలా చెప్పాలి? మనసులో అయితే అంతా ప్రిపేర్ అయిపోయాను, కానీ పెదాల నుంచి బయటికి రావట్లేదు. కానీ ఏదో ఒకటి చెప్పాలి. మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాను. ఏం చెప్దాం అబ్బా? ఏదో ఒకటి మాత్రం చెప్తాను. అయితే మనం చెప్పేది ఎవడంటాడు? ఏమైనా అంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా అంటారు. అలాగా ఈ వీడియో చూసేవాడు లోకు చేయించుకోలేదు. అలా కాకుండా వేరే విధంగా ఏదో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏం చెప్దాం అబ్బా? కుర్రోళ్ళకి ఏమైనా సందేశం ఇద్దామంటే వాళ్ళు ఏమంటారా, చెప్పేవాళ్ళవా పెద్ద నీతులు, అలాంటి నీతులు కావాలంటే మాకు గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం. అంతకీ కాదనుకో, ఆ టీవీలో ఎలా కొడితే అన్ని వివరాలు చక్కగా తెచ్చేస్తున్నాం. పోనీ మధ్య వయస్కులకి ఏదైనా సమాచారం చెప్దామంటే వాళ్ళు ఒరే పిచ్చోడా, నీ వయసు దాటి మేము వచ్చాము, మాకు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు, సర్వాంతర జ్ఞానులు మేము అంటున్నాడు. అలా కాదు, కొద్దిగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చెప్దామంటే ఒరే బాబు, నువ్వు మా వయసుడివే, ముందు నువ్వు జాగ్రత్తగా ఉండి ఏవైనా నీతులు ఉంటే అప్పుడు మాకు చెప్పు అంటా. మరి ఏం చెప్పను? ఎలా చెప్పను? ఏదో ఒకటి మాత్రం చెప్పాలి. ఎవరికి ఏమీ చెప్పలేము, ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ఎలా చెప్పను? ఏదో ఒకటి మాత్రం చెప్పాలి. ఏం చెప్పను? ఫైనల్గా మాత్రం ఓ విషయం చెప్తాను. దాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పండి. ఓన్లీ ఈ వీడియో చూసే వాళ్ళకే ఈ సమాచారం. చెప్తారా? చెప్పకుండా మరి నేను చెప్పిందంతానే ఏంటంటే విషయం ఏమీ లేదు. మిమ్మల్ని నిష్పంచుకోకుండా నేను మాయమైపోదాం అనుకుంటున్నాను. మాయమయ్యే ముందు ఒక్క చిన్న నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్